రైట్ అప్డేట్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ వికాసం విద్యోత్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే యువ వికాస సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 9000 మంది నిరుద్యోగులకు నియామకపు పాత్రలు అందించే కార్యక్రమంలో 10 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించారు. స్కిల్ యూనివర్సిటీ కోసం 7 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి బహిరంగ సభకు జిల్లా నుండి 1,00,000 మందికి పైగా జనం తరలివచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. జిల్లా పరిధిలో చేపట్టే 1000 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 82 కోట్ల రూపాయలతో నిర్మించే పెద్దపల్లి బైపాస్ రోడ్, సుల్తానాబాద్ బైపాస్ రోడ్ల నిర్మాణాలకు జిల్లా కేంద్రంలో 5 కోట్లతో స్వశక్తి మహిళా ప్రాంగణం భవన నిర్మాణానికి రామగుండం నియోజకవర్గంలో 60 కోట్లతో R&B రోడ్ల నిర్మాణ పనులకు మందరిలో R&B పెండింగ్ రోడ్ల పూర్తికి 10 కోట్లతో అంతర్గాంలో మందని గంగపురిలో పోతారం గ్రామంలో 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు అలాగే అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో బండ్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా ప్రారంభించారు. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, మందని, రామగుండం మున్సిపాలిటీల పరిధిలో 51 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఓదెల మండలం రూపనారాయణపేట వద్ద మానేరు నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి 80 కోట్లతో చేపట్టే పనులకు కాల్వ శ్రీరాంపూర్ నుంచి మెట్లపల్లి 25 కోట్లతో పీడబ్ల్యూ రోడ్ నుంచి ఎల్లంపల్లి వరకు 7 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు 6 కోట్లతో గర్రెపల్లి నుంచి ఎలిగేడు వరకు రహదారి విస్తరణ అలాగే 5 కోట్లతో హుస్సేన్ మియా వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి 12 కోట్లతో సుగ్లాంపల్లి నుంచి ధూళికట్ట వరకు రహదారి విస్తరణ పనులకు అలాగే రామగుండంలో 60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మందరిలో బ్రిడ్జి రోడ్ల నిర్మాణానికి మందరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే పనులను ప్రారంభించారు. 2.45 కోట్ల రూపాయలతో నిర్మించే గుంజపడుగులో 30 పడకల ఆసుపత్రికి అలాగే పెద్దపల్లి 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే పనులను కూడా ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి R&B పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 పోలీస్ స్టేషన్లతో పాటు పెద్దపల్లికి ఆర్టీసీ డిపో మంజూరు చేశారు.
జిల్లా కేంద్రంగా ఏర్పడిన పెద్దపల్లిలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లతో పాటు నూతనంగా పెద్దపల్లి రూరల్, ఎలిగేడు పోలీస్ స్టేషన్లను మంజూరు చేశామని జీవో సైతం విడుదల చేశామన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం ప్రధానంగా యువ వికాసం అనే నినాదంతో వేలాది మంది సమక్షంలో గ్రూప్ 4 ఉద్యోగాలు 8,084 మందికి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని ఒక నినాదంతో డిసెంబర్ 3, 2023 నాడు మీరిచ్చిన విలక్షణమైన తీర్పుతో ఈనాటి ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ వివిధ హోదాలలో బాధ్యత చేపట్టింది. ఇవాళ మేమందరం ప్రధానంగా మీరు రేవంత్ అన్నాని ఇష్టంగా పిలుచుకునే నేను ఒక జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 18 సంవత్సరాలు మీరు అభిమానంతో చూసుకొని, మీరు గుండెల్లో పెట్టుకొని, మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి అతి సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన అంటే మీరందరూ అభిమానించబట్టి, ముఖ్యంగా నేను ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా ఈ పెద్దపల్లి రామగుండ ప్రాంతం వచ్చినప్పుడల్లా వేలాదిగా మీరు తరలి వచ్చి అండగా నిలబడి మేము ఉంటామన్నా నువ్వు పోరాడు అని మీరిచ్చిన నైతిక మద్దతు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గర్వంగా పెద్దపల్లి గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్న మిత్రులారా మీకందరికీ తెలుసు, ఈ కరీంనగర్ గడ్డ మీద కాలు పెడుతున్నప్పుడల్లా నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది అవంతరాలు కల్పించినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించిన శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆనాడు 2004 సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుల నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి మొట్టమొదటిసారి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు. మీ 60 సంవత్సరాల పోరాటము, మీ ప్రాణ త్యాగాలు, వీటన్నిటినీ నేను గుర్తిస్తున్నా. తప్పకుండా మీ ఆలోచన, మీ మనసులో మాటను నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి 2014 వరకు సుదీర్ఘమైన 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది అభ్యంతరం పెట్టినా 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని మొట్టమొదట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల తరఫున వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ జి చిన్నారెడ్డి గారు మొట్టమొదట సోనియా గాంధీ గారికి నివేదిక ఇచ్చి ఆనాడు 42 మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో ఒక వినతి పత్రాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్లో వారికి ఇచ్చి మొట్టమొదటిసారి వారి మదిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను వారు నమోదు చేయడం జరిగింది. ఆనాడు వారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కొద్దిగా పెరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆ ఉద్యమం ఉర్రూతలు ఊగింది. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న పెద్దలు బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. కొంతకాలం ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదు అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేసిండ్రు. కానీ ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు విద్యుత్ శాఖకు సంబంధించి ఒక చిన్న ఉద్యోగ విషయంలో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొట్టమొదటిసారి మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉపాధి మాకు ఉండాలి అని మొట్టమొదట ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజలు విజయవంతమైందంటే అది పాల్వంచలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసం, మన ఉపాధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం. మన రైతాంగం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసుకోవాలన్న ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగించింది.